హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో లాంచీ ఎక్కినంత వరకు చూసారు కదా. నెక్స్ట్ కంటిన్యూషన్ చూసేయండి. మేమైతే లాంచీ ఎక్కేసాము. నిజంగా ఇక్కడికి వచ్చాకే తెలిసిందండి వాటర్లో కూడా ఎంత బాగుంటుందనేసి. చాలా బాగుంది. నేను చూడడం కోసం వీడియో తీయలేకపోయాను. అక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ తక్కువే, సో త్వరగానే ఒడ్డుకు వచ్చేసాం మేము. ఇంకా అక్కడ నుంచి అండి, అది నలుగురం ఎక్కడం సేఫ్ కాదనేసి వాళ్ళ ముగ్గురు బైక్ మీద వెళ్ళారు. నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను అక్కడి వరకు. నేను రావట్లేదని మా పెద్దోడు కంగారు పడిపోతున్నాడు, అమ్మారా అని. నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇక టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇదే టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఈరోజు షష్ఠి యాక్చువల్గా, దానికోసం వచ్చాము. సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు, నెక్స్ట్ కళ్యాణం కూడా ఈరోజే. మేము ప్రతి ఇయర్ టెంపుల్కి వెళ్తాము. ఈసారి ఇక్కడ టెంపుల్కి వచ్చాము. పోలవరంతో పాటు నేను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కూడా రావటం ఇదే ఫస్ట్ టైం. అన్ని దేవుళ్ళ టెంపుల్కి వెళ్ళాను కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే ఫస్ట్ టైం అండి. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. కాసేపు గుళ్ళో కూర్చొని బయటకు వచ్చేసాము. ఇంకా చుట్టూ ఇన్ని టాయ్స్ ఉంటే పిల్లలు అసలు వదులుతారా? సో వాళ్ళకి నచ్చినవి ఏవో కొనిపెట్టి మళ్ళీ రిటర్న్ లాంచీ దగ్గరకు వచ్చేసాం మేము. నాకు నచ్చినవి అయితే అక్కడ ఉన్నాయి కానీ ఏం తీసుకోలేదు మేము. జస్ట్ ఖర్జూరం పిల్లలకి టాయ్స్ తీసుకొని రిటర్న్ మళ్ళీ లాంచీ దగ్గరకు వచ్చేసి లాంచీ ఎక్కేసాం మేము. లాంచీ స్టార్ట్ చేస్తుంటే తెగ అబ్జర్వ్ చేసేస్తున్నాడు మా చిన్నోడు. కొని ఇంతసేపు కూడా కాలేదు, అప్పుడే అది ఓపెన్ చేసేసి దాంతో అక్కడే ఆడేసుకుంటున్నాడు. కానీ పిల్లలకి నచ్చినవి ఏవైనా కొనిస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఆడుకుంటారు కదా. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి, రోజు జర్నీ చేసే వాళ్ళకి ఏం అనిపించకపోవచ్చు, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. కొత్తగా కూడా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా చాలా బాగుందండి. చాలాసార్లు చెప్తున్నాను కదా, చాలా బాగుంది అని. వెళ్ళేటప్పుడు సరిగ్గా చూడడం అవ్వలేదు కానీ వచ్చేటప్పుడు అయితే నేనైతే బాగా చూశాను. లాంచీ దిగి మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. గోదావరి లాంచీ జర్నీ మంచి ఎక్స్పీరియన్స్ అండి. నేను చూడడంతో పాటు మీకు కూడా చూపించాను అనుకుంటున్నాను. నా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ అండి, బాయ్.